సమ్ ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళకంటూ ఓన్గా ఆంటర్ప్రెన్యూర్ జర్నీని స్టార్ట్ చేయాలని ఉంటుంది, సొంతంగా వాళ్ళ యొక్క బిజినెస్ వెంచర్స్ని లాంచ్ చేయాలని ఉంటుంది. అలాగే కొంతమందికి ఏమో థాట్ టు చేంజ్ ఉంటుంది, కొంతమందికి సిమిలర్గా నా ఐడియాసే ఉండొచ్చు, లేకపోతే దీనికంటే గ్రేట్ ఐడియాస్ కూడా మీ దగ్గర ఉండొచ్చు. కానీ హెల్ప్ అనేది మాత్రం ఎక్కడి నుంచి రావట్లేదు, మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. యాజ్ అ యూత్గా మనం ఎంతో సాధించగలిగినా సరే, ఎంతో చేయగలిగినా సరే, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. అండ్ డిపెండెంట్ పర్సన్స్ కూడా అందరూ అంత నమ్మేటట్లుగా లేరు. సో మన టాలెంట్స్ని యూజ్ చేసుకొని వాళ్ళు డెవలప్ అవ్వడం, వాళ్ళు గ్రో అవ్వడం ఇలా జరుగుతుంది. సో ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ గ్రావిటీ వ్యాలీ అనే ప్లాట్ఫామ్ యూజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎలా యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ తీసుకోండి. ఈ 100 మెంబర్స్కి డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ప్రకారం, కొంతమందికి రీడింగ్ ఉంటుంది, కొంతమందికి వాళ్ళు చదువుకున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని వీడియోగా షూట్ చేసి త్రూ ద హెల్ప్ ఆఫ్ అడ్మిన్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఈ కమ్యూనిటీలో ఎవరైతే 100 మెంబర్స్ ఉన్నారో ఈ 100 మెంబర్స్ ఒక్కొక్క వీడియోకి కొంచెం టైం స్పెండ్ చేసి ఆ 100 వీడియోస్ని చూడడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క వీడియోకి 100 వ్యూస్ పక్కా వస్తాయి. సో ఈరోజు 100 అయి ఉండొచ్చు, రేపు 1000, 10,000, 1 lakh, 10 lakh, 1 crore. ఇలా మన కమ్యూనిటీ గ్రో అవుతే మనం ఎంత చేయగలం? మనం ఈ దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే మన టాలెంట్ని మనం చూపించగలం, అలాగే మనం బయటికి రాగలం అండ్ ఎక్స్పోజ్ అవ్వగలం. సో ఈ గ్రావిటీ వ్యాలీ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం వెనక నా మోటివేషన్ అయితే అదే. ఇంకొకటి ఏంటంటే ఈ ఛానల్ని, ఈ యూట్యూబ్ వీడియోస్ని ఎవరైతే షూట్ చేస్తారో వాళ్ళకి దాని ద్వారా కొంచెం మనీ జనరేట్ అయినప్పుడు, వీడియో మానిటైజ్ అయ్యి కొంత మనీ అనేది జనరేట్ అయినప్పుడు ఆ మనీ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద కమ్యూనిటీ. సో ఇలా చేయడం ద్వారా వాళ్ళు చేయాలనుకున్నది చేయడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని ఒక ఉద్దేశంతో నేను ఈ జర్నీని స్టార్ట్ చేసి వచ్చాను. ప్రస్తుతానికి నేను ఒక్కనే ఈ జర్నీలో ఉన్నాను అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ ఒకళ్ళు జాయిన్ అవుతూ వచ్చారు. సో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. దీనికోసం ఈ సపోర్ట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.